నమస్తే టారో ఫోర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ మనసులో ఏదైతే ప్రశ్న ఉందో ఈ ప్రశ్నకి సమాధానం అవునా కాదా అనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఎస్ ఆర్ నో చూద్దాం మనం. అంటే మీ ప్రశ్న దేనికి రిలేటెడ్ అయినా కావచ్చు, అది హెల్త్ రిలేటెడ్ కావచ్చు, వెల్త్ రిలేటెడ్ కావచ్చు, రిలేషన్షిప్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే మనకి కెరియర్ రిలేటెడ్ కావచ్చు, దేనికి సంబంధించిందైనా కానీ మీ ప్రశ్న ఫస్ట్ రాసుకోండి. రాసుకున్నప్పుడు క్లారిటీ వస్తుంది. ఆ రాసుకున్న తర్వాత మనం రీడింగ్ చూసినామంటే మనం అడిగిన క్వశ్చన్కి వస్తున్న రీడింగ్ ఎక్కడి వరకు దాన్ని సపోర్ట్ చేస్తుంది అనే క్లారిటీ కూడా మనకు వస్తుంది. పైల్ నెంబర్ 1కి ఒక క్వశ్చన్ అనుకోవచ్చు, పైల్ నెంబర్ 2కి ఒక క్వశ్చన్ అనుకోవచ్చు. ఆ విధంగా 2 క్వశ్చన్స్ రాసుకొని కూడా మీరు రీడింగ్ చూడొచ్చు. ఎందుకు అంటే మీకు ఒకవేళ 2 క్వశ్చన్స్ ఉంటాయి, అదే ఒకే క్వశ్చన్ ఉండింది అనుకోండి, ఏదో ఒక పైల్ సెలెక్ట్ చేసుకోండి. లేదు ఆ ఒక్క క్వశ్చన్కి 2 పైల్స్లో మీకు ఏం సమాధానం వచ్చిందో చూడండి. ఏది మీకు దగ్గరగా రిలేట్ అవుతుందో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి, 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఇదివరకే చెప్పినట్టు ఒక కార్డ్కి ఒక క్వశ్చన్, ఒక కార్డ్కి ఒక క్వశ్చన్ కూడా రాసుకొని మీరు చూడొచ్చు. కార్డ్స్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకోలేము అనుకుంటే డిస్క్రిప్షన్లో టైమ్ స్టాంప్స్తో పాటు ఆల్ఫాబెట్స్ కూడా ఇస్తాను. దాని ప్రకారంగా అయినా కానీ మీరు దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఇది టైమ్లెస్ రీడింగ్, అంటే కాలానికి అతీతంగా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడు ఈ వీడియోని మీకు కనిపించినా కానీ, పాపప్ అయినా కానీ, మీకు యూట్యూబ్ స్క్రీన్ పైన మీకు దీంట్లో ఏదో గైడెన్స్ ఉంది, మీకు ఆ నిమిషానికి ఏదైనా సందేహం ఉన్నా, లేకపోతే ఏదైనా ఒక థాట్ నడుస్తున్నా కానీ మీకు ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి కానీ, మీకు ఆన్సర్ ఇవ్వడానికి కానీ ఈ వీడియో పనికొస్తుందని అర్థం అనమాట. సో హ్యాపీగా మీరు వీడియోని చూడొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. మనం అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో మీ మనసులో ఏదైతే ప్రశ్న ఉందో, నేను ఇదివరకే ఇంట్రడక్షన్లో చెప్పినట్లు మీరు దాన్ని క్వశ్చన్ని రాసుకోండి. రాసుకున్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ క్లారిటీ వస్తుంది. సో చూద్దాం పైల్ నెంబర్ 1 వాళ్ళు ఏ క్వశ్చన్ అయితే అనుకున్నారో ఆ క్వశ్చన్కి ఏం సమాధానం వస్తుంది అని చెప్పి మనం ఫస్ట్ టారో ద్వారా చూసి ఆ తర్వాత ఏంజిల్ గైడెన్స్ తీసుకుందాం. సో బాగా షఫిల్ చేసి ఎనర్జీస్ని రిఫ్రెష్ చేసి ఏంజిల్ ప్రొటెక్షన్ కోరుకుంటూ, స్పిరిట్ గైడెన్స్ కోరుకుంటూ మనమైతే రీడింగ్ని స్టార్ట్ చేద్దాం ప్లీజ్. సో చూద్దాం పైల్ నెంబర్ 1 వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్సా నోనా. పేజ్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కాబట్టి ఆన్సర్ అయితే ఎస్. సో దీని సపోర్టివ్ కార్డ్స్ ఏమొచ్చింది, 9 ఆఫ్ వాండ్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో ఇక్కడ మనకు వచ్చిన 3 కార్డ్స్ కూడా ఎస్ కార్డ్సే. ఎస్కి మార్చుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్న కార్డ్స్ అనమాట. ప్రస్తుతానికి అది నో వైపు మగ్గు చూపిస్తున్నా, అది ఇంకా ఏం మనం అనుకున్నట్టు జరగకపోయినా కానీ అది ఫ్యూచర్లో ఎస్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్న కార్డ్స్ అయితే వచ్చినాయి. ఇది ఎస్గా మార్చుకోవడానికి మీరు ఒక రైట్ బ్యాలెన్స్లోకి అయితే రావాలి. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి ఒక పలక పైన, ఒక వుడ్ ప్లాంక్ పైన 2 పిల్లల్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. అలా బ్యాలెన్స్ చేయకపోతే ఏదో ఒకటి కింద పడిపోతుంది. కాబట్టి మీ ప్రశ్న ఏదైనా కానీ దీన్ని మీరు ఎస్గా కన్వర్ట్ చేసుకోవాలి అంటే మీరు చాలా కాన్సన్ట్రేట్ చేయాలి, చాలా బ్యాలెన్స్డ్గా మీ థాట్స్ కావచ్చు, మీరు చేస్తున్న పని పైన మీరు చాలా కాన్సన్ట్రేట్ చేసి బ్యాలెన్స్డ్గా మీరు చేయాల్సి ఉంటుంది. దీనికి లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అవసరం, స్ఫూర్తి అవసరం. అంటే మీ పని అయిపోవాలి అంటే మీకు స్ఫూర్తిదాయకంగా ఉండేది ఏదన్నా కానీ మీరు చేయడం కానీ, వినడం కానీ, చూడడం కానీ, అలాంటి వ్యక్తులతో సంభాషణలు చేయడం కానీ ఇలాంటివి మీరు చేయాల్సి ఉంటుంది. పేజెస్ అంటే యూత్ఫుల్ ఎనర్జీస్, అంటే చిన్న 25 ఇయర్స్ బిలో ఉన్న వ్యక్తులు అయినండొచ్చు, లేదు వయసు 25 ఇయర్స్ పైన ఉన్నా కానీ ఫీలింగ్ యంగ్ ఎట్ హార్ట్ అంటారు కదా, మనసు వయసు మటుకు తక్కువ, శరీరానికి వయసు వస్తూ ఉంటుంది కానీ మనసుకి వయసు చిన్నది కానీ అట్లా యూత్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయి కదా, ఆ విధంగా ఉంటారనమాట. సో నిలకడగా ఒకదానిపైన ఏకాగ్రతతో పట్టుదలగా దాన్ని సాధించుకోవాలి అనుకుంటే ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే దీనికోసం యూ హ్యావ్ టు స్టాండ్ యువర్ గ్రౌండ్. మీరు దీన్ని నిలబడుకొని సాధించుకోవాల్సి ఉంటుందన్నమాట. అది కూడా చూడండి, ఇక్కడ కట్టబెట్టుకొని నిలబడుకొని ఉన్నాడు, అంటే ఎటువైపు నుంచి ఏమొచ్చినా కానీ
నేను నా జాగ్రత్తలో ఉన్నాను అన్నట్లు. అంటే ఇక్కడ మీ జాగ్రత్తల్లో మీరు ఉంటూనే మీ వైపు వస్తున్న వాటిని కూడా మీరు ధీటుగా ఎదుర్కోగలగాలి. అప్పుడు ఇది ఎస్. అంటే దేనికన్నా ప్రలోభానికి లొంగిపోయినారు అంటే ఇక్కడ చేజార్చుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత మన ఆన్సర్ ఎస్ అయినా కానీ ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, చిన్న చిన్న పొరపాట్ల వల్ల కావచ్చు, లేకపోతే భయపడిన దాని వల్ల కావచ్చు, లేకపోతే మన పైన మనకి ధైర్యం లేనప్పుడు, నమ్మకం లేనప్పుడు మనం కోల్పోతూ ఉంటాం కదా. సో ఇక్కడ ధైర్యాన్ని కోల్పోకూడదు. మీ స్ట్రెంగ్త్ని, మీ పవర్ని, మీలో ఉన్న స్టామినాని ఇప్పుడు చూపించాల్సిన టైం వచ్చింది. సో ఈ విధంగా కానీ మీరు దీనిపైనే మీరు ఏకాగ్రతతో, దీనికోసమే మీరు తపన పడుతూ, దీనికోసం ఏం కావాలో వాటినన్నిటినీ చేస్తూ వెళ్ళినారంటే ఖచ్చితంగా మీరైతే సక్సెస్ పొందబోతున్నారు. దీనికోసం మీరు నిలబడుకొని సాధించుకోవాలి. ఎలాంటి ఆటంకాలు వచ్చినా కానీ, ఎలాంటి ఎదురుదెబ్బలు ఉన్నా కానీ మీరు దానికి భయపడకుండా పోరాడి విజయాన్ని పొందాలి అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక పోరాటం అనేది ఖచ్చితంగా కార్డ్స్ ద్వారా చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ఇక్కడ ఎమోషన్స్కి దారి లేదు. ఇక్కడ మీరు ఎమోషనల్గా ఉన్నారంటే మీరు ఇంకా చేయలేరు. ఇక్కడ చూడండి, వెనకాల ఇక్కడ కాకి ఉంది. మీ యాన్సిస్టర్స్ సపోర్ట్ ఉంది మీకు. సో మీ యాన్సిస్టర్స్ కూడా కోరుకుంటున్నారు మీరు దీంట్లో ఖచ్చితంగా విజయం పొందాలని, మీరు దీన్ని సాధించాలని చెప్పి. కాబట్టి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎమోషనల్గా పోయినారంటే చేజార్చుకుంటారు. కింగ్ ఆఫ్ సోర్డ్స్ అంటే లాజికల్గా, ప్రాక్టికల్గా ఉంటారనమాట. వీళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉంటారంటే జడ్జ్, కోర్టులో జడ్జ్. ఆయన ఏంటి, డిఫెన్స్ అఫెన్స్ ఇద్దరు లాయర్స్ వాదనలు విని ఆయన ఏదైతే కరెక్ట్ అనుకుంటాడో దానికి అసలుకి తొనక్కుండా బెనక్కుండా, దేనికి ప్రలోభానికి గురవ్వకుండా ఆయన న్యాయం వైపు నిలబడి నిర్ణయాన్ని చెప్పాలి. మళ్ళీ మనం మిలిటరీలో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఇక్కడ చూడండి, పాపం వాళ్ళు బార్డర్ దగ్గర ఉంటారు. వాళ్ళ ఉద్యోగం ఎంత కష్టమైనది. అక్కడ వాళ్ళు ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతున్నా కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నిలబడి దేశం కోసం వాళ్ళ ప్రాణాలని వదులుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధపడతారు. అక్కడ ఎమోషన్స్ ఏమి ఉండవు. ఇక్కడ ఇది ఏం అవసరమో దాన్ని మనం చేస్తున్నామా లేదా అని, అలా మాదిరి అనమాట కింగ్ ఆఫ్ సోర్డ్స్. సో ఇక్కడ ఏది అవసరం, ప్రస్తుతానికి నాకు ఏం అవసరం, ఇది వస్తే నా లైఫ్ ఎట్లుంటుంది, దీనికోసం నేనేం చేయాలి, ఇట్లా మాదిరి మట్టికే ఆలోచించండి. అంతేగాని ఎమోషన్స్ వైపు కానీ మగ్గు చూపించినారంటే చేజార్చుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మనకు కావాలి అన్నప్పుడు ఆ కావాల్సిన దానికి మనం ఏం పెట్టాలి, మన వంతు ప్రయత్నం మనం ఏం చేయాలి, ఏం చేస్తే దీంట్లో మనం సక్సెస్ అవుతాం, కాన్సన్ట్రేషన్ మొత్తం దానిపైనే ఉంటే మీరు ఖచ్చితంగా దీన్ని ఎస్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్. కాకపోతే ఇక్కడ మీరు చేయాల్సినటివి కొన్ని ఉన్నాయి, మార్చుకోవాల్సినటివి కొన్ని ఉన్నాయి. ఇలా మాదిరి మనం చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న దాన్ని మీరు పొందగలుగుతారు. మీ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఎస్. ఇప్పుడు మనకి ఏంజిల్ గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాం. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఏంజల్స్ ద్వారా ఎలాంటి ప్రొటెక్షన్, గైడెన్స్ లభిస్తుంది చూద్దాం మనం ఇప్పుడు. మీరు ట్రూ లీడర్స్ ఎట్లుంటారు, వాళ్ళు ఇంకొంచెం సమూహాన్ని లీడ్ చేయాలి, వాళ్ళు ముందరుండి నడిపించాలి. అలా మీరు ముందరుండి మీకు కావాల్సింది మీరు చేసుకోగలగాలి. మీరు ఇతరులపైన ఆధారపడినా, లేదు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకున్నా కానీ మీరు దీన్ని సాధించలేరు. చాలామంది మిమ్మల్ని వెనక్కి లాగాలని చూస్తూ ఉంటారు, కానీ మీ పైన మీకు నమ్మకం ఉండి మీరు అనుకునేది కరెక్ట్ అనుకుంటే మీరు పట్టువిడని విక్రమార్కుడు లాగా మీరు దానికోసం ప్రయత్నిస్తూనే ఉండాలి. మీరు ఎంత ప్రయత్నిస్తే, మీరు ఎంత గట్టిగా దానిపైన నిలబడితే మీరు అంత మంచిగా దీన్ని సాధించుకోగలుగుతారు. ఫస్ట్ కార్డ్ నో. నేను చెప్పాను కదా, ఇక్కడ నో అనే ఆన్సర్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ పట్టుదల అవసరం. ఇది ఎస్ కార్డ్సే, కానీ నేను చెప్పాను కదా ఇట్లా లేకపోతే ఇది నో అవ్వడానికి కూడా హై ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఇక్కడ నోకి ఇంకేం కార్డ్స్ ఇస్తున్నారు చూడండి. ఏ ఇయర్ ఫ్రమ్ నవ్. కొంతమందికి మీరు ఏదైతే అనుకుంటున్నారో 1 సంవత్సరం లోపల జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి, ఎప్పుడు పట్టుదలగా నిలబడితే. ఇక్కడ కాన్సన్ట్రేషన్ సడలింది, బ్యాలెన్స్ తప్పింది అంటే నో. లేదు కాన్సన్ట్రేషన్ ఉంది, బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంది, విత్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్, పుష్, ఆ ఎనర్జీని ఎక్కడ డౌన్ చేయకుండా అది ఒకటే గురి పెట్టుకొని అలానే పోతున్నాను అంటే ఎస్.
అలా గురి తప్పింది అంటే నో. ఓకే, ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. మీరు ఎప్పుడైతే ఎమోషనల్గా కాకుండా మీరు కొంచెం లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచించుకోగలుగుతారో అప్పుడు మీ సిచ్యువేషన్స్ ఇంప్రూవ్ అవుతాయంట. సో బెటర్మెంట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. టేక్ యాక్షన్. మీరు ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. మీరు దీని గురించి ఎంత తొందరగా ఆలోచించుకొని దీనికి కావాల్సింది ఎంత తొందరగా చేయడం మొదలు పెడతారో మీరు అంత తొందరగా ఫలితాలను అయితే చూడగలుగుతారు అని చెప్తున్నారు. ఫైనల్ కార్డ్ వచ్చి చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఇప్పుడు మీరు ఏ డైరెక్షన్లో అయితే పోతున్నారో ఈ డైరెక్షన్లో పోతే మీరు అనుకున్న దాన్ని సాధించడానికి మీకు చాలా టైం పట్టడమో లేకపోతే అవ్వకపోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి, ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఏదైనా వేరే డైరెక్షన్ని ఎంచుకొని మీరు పోయినారంటే మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న దాంట్లో మీరు సక్సెస్ పొందడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారనమాట. సిచ్యువేషన్ ఖచ్చితంగా బెటర్ అవుతుంది. మీరు ఇక్కడ పేజ్ ఆఫ్ వాన్స్ వచ్చింది కదా, ఫైర్ ఎనర్జీ. ఇక్కడ కూడా వాన్స్, ఫైర్ ఎనర్జీ. సో అంటే మీలో ఆ ఫైర్ ఉండాలి ఎప్పుడు నిరంతరం. రావణ కాస్ట్ లాగా ఒకటే కాన్సన్ట్రేషన్, ఒకదానిపైన మనకి ఇది గురి తప్పకుండా దానిపైనే మోటివేటెడ్గా ఉన్నారంటే మీరు సాధించుకోగలుగుతారు దేన్నైనా కానీ. నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడన్నా కానీ మనం మంచి దీని గురించి ఒక క్వశ్చన్ అడిగినాం అనుకోండి, అది ఎప్పుడైనా కానీ మనకి మంచిగానే మనకి ఫేవరబుల్గానే ఉంటుంది. మనకే మనసులో అనిపిస్తూ ఉంటుంది నేను ఈ క్వశ్చన్ కరెక్ట్గా చూస్ చేసుకోలేదు, లేదు ఇది నేను తప్పుగా అనుకుంటున్నాను అని. అట్లా అనుకున్నారనుకోండి ఎప్పటికైనా నోనే, అది ఎప్పటికీ ఎస్ అవ్వదు. మనకే తెలుస్తుంది మనం న్యాయబద్ధంగా పోతున్నామా లేకపోతే అన్యాయంగా ఏదైనా కోరుకుంటున్నామా, లేదు ఇది కరెక్ట్ కాదు, సొసైటీ పరంగా కరెక్ట్ కాదు, లేదు మన 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 మనస్సాక్షి పరంగా కూడా కరెక్ట్ కాదు, కానీ మనకి దానిపైన కోరిక ఉంది. కోరిక అనేది ఏంటంటే అది బుద్ధి మనకి అక్కడ చలిస్తుంది. ఒక మాయ కమ్మి బుద్ధి చలిచ్చినప్పుడు విపరీతమైన కోరికతో అది తప్పని తెలిసినా కానీ అది జరగాలని కోరుకుంటూ ఉంటాం. అలా అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా నో. అట్లా లేకుండా మనం న్యాయబద్ధంగా అన్ని విధాలుగా మనం పాజిటివ్గానే ఉంది, ఇది కరెక్ట్ అనుకున్నప్పుడు అది ఏదో విధంగా ఎస్ అవుతుంది, సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక సంవత్సరం లోపల మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. కొత్త డైరెక్షన్ అంటే ఎంచుకోండి. ఎప్పుడైతే కొత్త డైరెక్షన్ని ఎంచుకుంటారో మీకు రిజల్ట్స్ రావడానికి కానీ మీరు చేయడానికి కానీ ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అప్పుడు టేక్ యాక్షన్. ఎప్పుడైతే మనం ఆ యాక్షన్ ఓరియంటెడ్ ఎనర్జీస్లోకి వెళ్తామో మనం అనుకునింది మనం ఖచ్చితంగా సాధించుకోగలుగుతాం, ఎందుకంటే ఇక్కడ రెయిన్బో ఉంది. సో సక్సెస్ అనేది అనివార్యం. మనకి ఏంజల్స్ గైడెన్స్ కావచ్చు, ప్రొటెక్షన్ కావచ్చు పుష్కలంగా ఉంది. మీకు కానీ రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. మీరు ఏదైతే ప్రశ్న ఉందో నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్లు మీరు రాసుకున్నారని నేను నమ్ముతున్నాను. రాసుకున్నప్పుడు క్లారిటీ వస్తుంది. సో క్లారిటీ వచ్చినప్పుడు మనం రీడింగ్ చూసినప్పుడు మనకు అర్థమవుతుంది ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, దీన్ని మీరు ఎట్లా రిలేట్ చేసుకోవచ్చు అని. ఇవి జనరల్ రీడింగ్స్, కొంతమందికి రిలేట్ అవ్వచ్చు, కొంతమందికి రిలేట్ కాకపోవచ్చు. ఈ పాయిల్ రిలేట్ కాకపోతే పాయిల్ నెంబర్ 1 రిలేట్ అవ్వచ్చు. అది కూడా కాకపోతే ఈ రీడింగ్ ఇంకెవరికో అవసరం, అందుకనే ఈ రీడింగ్ ఈ టైంకి చేస్తున్నాను అని అర్థము. సో ఫ్యూ రీడింగ్స్ మే రెజనేట్, ఫ్యూ డజంట్ రెజనేట్, బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఓకే. సో పాయిల్ నెంబర్ 2 వాళ్ళు ఏదైతే క్వశ్చన్ అనుకున్నారో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆ నోనా. సో స్పిరిట్ గైడెన్స్ ద్వారా, ఏంజల్స్ ప్రొటెక్షన్ ద్వారా పాయిల్ నెంబర్ 2 వాళ్ళ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆ నోనా మనం ఇప్పుడు చూద్దాం. అండ్ గైడెన్స్ కార్డ్స్ మనం ఏంజల్ కార్డ్స్ నుంచి తీసుకుందాం. సో పాయిల్ నెంబర్ 2 వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ ఆర్ నో. టవర్, ఇదైతే నో ఆన్సర్. సో టవర్ ఎందుకు వచ్చింది ఇక్కడ? 2 ఆఫ్ వాన్స్, 6 ఆఫ్ వాన్స్. ఇక్కడ చూడండి 2 ఎక్స్ట్రీమిటీస్ చూపిస్తున్నారు మనకి. ఇక్కడ టవర్ కార్డ్ అంటే సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అండ్ ఏంటంటే ఇక్కడ థండర్ వచ్చింది చూడండి. ఇక్కడ ఉరుములు మెరుపులతో ఇక్కడ ఈ మెరుపు వల్ల ఈ పిడుగు పడిన దానివల్ల ఇక్కడ బ్లాస్ట్ అయిపోయింది. సో అర్థం ఏంటి? పిడుగు చెప్పి పడుతుందా? అది అన్ఎక్స్పెక్టెడ్గా ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోతుంది. అంటే సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయినాయి. ఇక్కడ
సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయినాయి కాబట్టి మీరు డెసిషన్స్ తీసుకోవడానికి కూడా చాలా ఆలోచిస్తున్నారు. ఇలా డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది, ఇలా డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది, నన్ను ఎలా జడ్జ్ చేస్తారు, నా గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఏది నాకు మంచిది, ఎటువైపు నేను వెళ్ళాలి, ఇటువైపు వెళ్ళాలా, ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మీరు చూస్ చేసుకుంటున్న వ్యక్తి కూడా కరెక్టా కాదా, ఒకవేళ కానీ మీరు రిలేషన్షిప్ పరంగా చూస్తుంటే మీరు చూస్ చేసుకున్న వ్యక్తి కరెక్టా కాదా, లేదు మీరు ఉంటున్న వ్యక్తి కరెక్టా కాదా అనే సందేహాలు కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఒక పక్కన సందేహం ఉంది, ఇంకో పక్కన సక్సెస్ అవ్వాలని విపరీతమైన కోరిక ఉంది. ఎందుకంటే 6 of Wands వచ్చింది. నలుగురిలో నేను అవుట్ స్టాండ్ అవ్వాలి, నలుగురి కన్నా నేను గొప్పగా ఉండాలి, నలుగురిలో నేను మెరుగ్గా ఉండాలి, నలుగురు చేయలేనిది నేను చేసి చూపించాలి అన్న కాంక్ష కూడా మీలో ఎక్కువ ఉంది. కాకపోతే సిచ్యువేషన్స్ ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోవడము, వాటిని మళ్ళా తీసుకొని వచ్చి మీ కంట్రోల్లోకి ఎలా పెట్టుకోవాలో మీకు అర్థం కాకపోవడము. ఇక్కడ ప్రేమ అనేది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి వల్ల నేను నష్టపోతున్నానని తెలిసినా కానీ ఆ వ్యక్తి పైన మీకున్న ప్రేమ మిమ్మల్ని కరెక్ట్ డెసిషన్ లేదు, ఇదే కరెక్ట్, ఈ సిచ్యువేషన్కి ఇదే కరెక్ట్ డెసిషన్, కానీ మీరు ఆ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అవతల వ్యక్తి పైన మీకున్న ప్రేమ గౌరవం వల్ల మీరు ఆ డెసిషన్ తీసుకోలేకపోతాను ఉండొచ్చు. లేకపోతే అవతల వ్యక్తి మిమ్మల్ని చాలా మంచిగా ట్రీట్ చేయడం కానీ, చాలా అంటే తేనె పూసిన మాటలు చెప్పడం వల్ల, సో దానికి కూడా ఏంటంటే మొహమాటం వల్ల కావచ్చు, మీరేంటంటే రైట్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, ఆ రైట్ పాత్ని ఎంచుకోలేకపోతున్నారు. దానివల్ల నష్టం ఎవరికి? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నష్టం మీకే. ఇక్కడ సక్సెస్ రావాలి. ఇక్కడ ప్రస్తుతానికి నో ఆన్సర్. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికి నో ఆన్సర్. ఏది ఫిక్స్డ్ కాదు, మనకి ఫ్యూచర్ ఏది ఫిక్స్డ్ కాదు, రాతి పైన చెక్కిబడి లేదు. మనం చేస్తున్న పని వల్ల మనకి ఫ్యూచర్లో వచ్చే రిజల్ట్స్ మారడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను డెంటిస్ట్ని కదా, నేను డెంటిస్ట్ని కాబట్టి నాకు డాక్టర్ సంబంధాలే చూస్తూ వచ్చినారు ఇంట్లో. నాకు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించినప్పుడు కూడా డాక్టర్ అబ్బాయే వస్తాడు అని చెప్పి అందరూ చెప్పినారు. కానీ నా మనసులో విపరీతంగా అనిపించేది, సేమ్ ప్రొఫెషన్ వ్యక్తిని నేను పెళ్లి చేసుకోకూడదు, ఎందుకంటే ఇద్దరం ఒకటే ప్రొఫెషన్లో ఉంటే ఒకటే రొటీన్ ఉంటుంది, కాబట్టి నాకు అట్లొద్దు. నాకు వేరే ప్రొఫెషన్ వాళ్ళైతే వాళ్ళ ప్రొఫెషన్ గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు, నా ప్రొఫెషన్ గురించి నేను చెప్పినప్పుడు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాన్వర్జేషన్స్. ఒకటే దీంట్లో ఉంటే నువ్వా నేనా అన్న పోటీతత్వం ఎక్కువైపోతుంది అన్నట్లు నాకేమంటే వేరే ప్రొఫెషన్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నాకు విపరీతంగా ఉండింది. కానీ ఎక్కడ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళినా కానీ అందరూ డాక్టరే వస్తాడు. మా నాన్న కూడా అన్ని డాక్టర్ సంబంధాలే చూస్తూ వచ్చినారు. నాకు విపరీతమైన భయం వేసేది, నాకు వద్దది. కాబట్టి నేను రోజు దేవుడికి మొక్కునేదాన్ని, దట్లనో నాకు ఇట్లొద్దు, నాకు ఇట్లా కావాలి అని చెప్పి. నిజంగానే బై గాడ్స్ గ్రేస్ అండ్ నేను దాన్ని సంపూర్ణంగా నేను మేనిఫెస్ట్ చేసినాను, నేను బలంగా కోరుకున్నాను. కాబట్టి నా సంకల్పం కొంచెం స్ట్రాంగ్ ఉండింది కాబట్టి, కొంచెం కాదు చాలా స్ట్రాంగ్ ఉండింది కాబట్టి నాకు వేరే ప్రొఫెషన్ అబ్బాయితోనే పెళ్ళయింది. సో ఫ్యూచర్ ఏది రాతిపైన రాసి లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టు కూడా మీరు మార్చుకోవచ్చు. అంటే ఇక్కడ నో కూడా ఎస్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఇక్కడ స్ట్రాంగ్ 6 of Wands కార్డ్ వచ్చింది. ఇక్కడ ఇది మేబీ కార్డు, ఇది నో కార్డు, ఇది స్ట్రాంగ్ ఎస్ కార్డు. మీరు చూడండి, మీ క్వశ్చన్కి ఒకటి నో అయితే, ఒకటి మేబీ అయితే, ఒకటి ఎస్ వచ్చింది. అర్థం ఏంటి అంటే మేబీ నో అవ్వచ్చు, మేబీ ఎస్ అవ్వచ్చు. నో అయినంత మాత్రాన, ప్రస్తుతానికి నో కనిపించినంత మాత్రాన అది ఎస్ అవ్వదని కాదు, ఎస్ అయినంత మాత్రాన నో అవ్వదని కాదు. మనం చేస్తున్న పని ద్వారా మనం ఎలా అయితే దాన్ని డీల్ చేస్తున్నామో, ఆ సిచ్యువేషన్ని మనం ఎలా అయితే చూస్తున్నామో, దాని నుంచి మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ మారచ్చు అని ఇక్కడ చెప్తున్నారనమాట. టారో ద్వారా మనకి ఇది వచ్చింది. ఏంజల్స్ ఏం చెప్తున్నారో చూద్దాం. ఏంజల్స్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాం మనం ఇప్పుడు. సో ఏంజల్స్ ద్వారా మనకి ఏం ఆన్సర్స్ వస్తున్నాయి ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి. సో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏంజల్స్ ద్వారా ఏం గైడెన్స్ వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అంట, ఇంకా కొన్ని వారాల్లో మీకు రిజల్ట్స్ రాబోతున్నాయి. మీ రిజల్ట్స్ని మీరు నోగా ముగించాలనుకుంటున్నారా, ఎస్గా ముగించాలనుకుంటున్నారా,
లేదు ఇది మిద్దంగా వదిలేయాలనుకుంటున్నారా, అంటే కాలానికి వదిలేస్తున్నాను, గాల్లో దీపం పెట్టేసి వదిలేసి నా రాతలో ఏం రాసి పెట్టుంటే అది జరుగుతుంది. రాతలో ఇంకా ఏం రాసి పెట్టలేదు, మనం రాసుకోవాలి. సో మీరు డిసైడ్ అవ్వండి. వారాలే వ్యవధి ఉంది. సో ఈ వారాల్లో మీ ఆన్సర్ ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు, మీకు ఇది ఎంత అవసరం, మీరు దీనిపైన ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు నిర్ణయించుకోండి. రిమైన్ పాజిటివ్. మీరు ఎంత పాజిటివ్గా ఉంటే మీకు అంత పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయంట. సో మీరు యూ నీడ్ టు బీ పాజిటివ్. బిగ్ హ్యాపీ చేంజెస్ ఉన్నాయి ఖచ్చితంగా. సో బిగ్ హ్యాపీ చేంజెస్ ఉన్నాయి. ఈ నోని ఎస్గా మార్చుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీరైతే పాజిటివ్గా అంట ఉండండి. అబండెన్స్ క్రియేట్ అవుతుందంట. చూసారా అసలుకి మనం అనుకుంటాం అబ్బా ఎంత పెద్ద నష్టం, అబ్బా నో వచ్చేసిందని. ఫస్ట్లోనే నో అని నేను చెప్పగానే సగం మంది వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ వరకు వచ్చి చూసిన వాళ్ళకే ఇది అంటే ఏంటి, ఓర్చిన కొట్టు తేటి నీళ్ళు తాగుతుంది. మనం ఎంత ఓపిక్గా ఉంటే, మనం ఎంత సహనంతో ఉంటే, మనం ఎంత నిజాయితీగా ఉంటే అంత నిజాయితీగా మనం కోరుకునేది మనం చేసుకోగలుగుతాం. ఎప్పుడైనా కానీ ఏదైనా జరగడానికి టైం తీసుకుంటుంది. టైం ఇస్తున్నాము, టైం తీసుకుంటున్నారు అంటేనే మనకేదో బెస్ట్ థింగ్స్ జరుగుతున్నాయి అని అర్థము. తొందరగా జరిగిన వాటికి తొందరగానే ఫేడ్ అయిపోతుంది. తొందరగానే మళ్ళీ మార్పులు వచ్చేస్తాయి. ఏదైతే కొంచెం టైం తీసుకొని బయటకు వస్తుందో దానికి వాల్యూయే వేరుగా ఉంటుంది. సో మీరు ఓపికతో ఓర్చుకొని సహనంతో ఉన్నారు అంటే మీరు ఖచ్చితంగా అబండెన్స్ చూడబోతున్నారు, బిగ్ హ్యాపీ చేంజెస్ చూడబోతున్నారు. మీరు ఇట్స్ అప్ టు యూ. మీకే వదిలేసినారు. మీరు ఏది కోరుకుంటే, మీరు ఎట్లా జరగాలనుకుంటే అట్లా జరుగుతోంది. సో ఇట్స్ అప్ టు యూ. నమ్ముతారా? నమ్మితే పాజిటివ్గా ఉంటే మీకు ఖచ్చితంగా మీ నమ్మకాన్ని అయితే మేము ఒమ్ము చేయము. నమ్మకం లేదా, ఇక్కడ టవర్ లాగానే సడన్గా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కొంతసేపు దీన్ని నమ్ముతాము, కొంతసేపు దాన్ని వినడానికి ఇష్టపడతాము, ఇదా అదా అనేది ఉంటుంది. ఇక్కడ అదే చెప్తున్నారు, 2 of Wandsకి అదే. అంటే ఒక దానిపైన ఫిక్స్ అవ్వట్లేదు, నేను ఇట్లా చేసినా కానీ అట్లా అయిపోతుందేమో. అంటే మనకే డౌట్స్ ఉన్నాయి, దట్ ఇది జరగదేమో, ఇది ఇట్లా అయిపోతుందేమో, అది అట్లయిపోతుంది. ఇంకా ఏం కాలేదు, అప్పుడే ఎందుకు మీరు ఇన్ని ప్రెడిక్ట్ చేస్తున్నారు? సో ప్రెడిక్షన్స్ కూడా మనకి ఎట్లుండాలి అంటే, ఎప్పుడైనా కానీ అక్కడ నిజంగానే మనకు నష్టం జరుగుతాను ఉండొచ్చు, కానీ మనం కానీ లేదు ఇట్లా జరగదు అని కానీ మనం చెప్తూ వచ్చినామంటే, అదే మైండ్ సెట్లో ఉంటే ఖచ్చితంగా అది జరగదు. ఎందుకు అంటే యాజ్ ఎ డాక్టర్ నేను చెప్తున్నాను కదా, పేషెంట్స్ చాలా భయపడతా వచ్చి డెంటల్ చైర్ పైన పడుకుంటారు, క్లాస్ట్రోఫోబిక్ ఉంటారు. మనము మెషిన్ ఏదైనా ఆన్ చేసినామంటే అది సౌండ్ చేస్తా అంటేనే వీళ్ళకి భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏదో మాటలు చెప్తూ నేను ఇప్పుడు మీకు జస్ట్ వాటర్ స్ప్రే చేస్తా అన్నాను అని చెప్తా. వాటర్ స్ప్రే చేస్తున్నాను అని చెప్పి నేను లోకల్ అనస్థీషియా స్ప్రే చేస్తాను అక్కడ. వాళ్ళు ఏమనుకుంటారు, అది వాటర్ అనే అనుకుంటారు. అది లోకల్ అనస్థీషియా లాగా అదొక మెడిసిన్ అని వాళ్ళు అనుకోరు. లేదు నేను ఒక మాత్ర ఇస్తాను, ఈ మాత్రతో మీకు నొప్పి తగ్గిపోతుంది అంటే డాక్టర్ ఈ మాత్ర ఇచ్చింది అంటే నమ్మకం చూడండి ఏ విధంగా పనిచేస్తుందో, నొప్పి తగ్గిపోతుంది అనుకుంటారు. అది నిజంగానే నొప్పి తగ్గిపోతుంది. అసలుకి ఏమి లేకుండా ఇంజక్షన్లో వాటర్ ఇచ్చి వాటర్ వేసి అంటే అట్లా వాటరే మెడిసిన్ అని చెప్పి నమ్మించి చేస్తే కూడా నమ్మి దాని నుంచి బయటపడిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే మనం చెప్పే మాట పైన ఉన్న నమ్మకం, ఒక ఎదుటి మనిషి పైన ఉన్న నమ్మకము, మీ ఆలోచనల పైన ఉన్న నమ్మకం చూడండి ఎంత ఇదిగా పనిచేస్తుంది అని. సో నెగటివ్గా థింక్ చేస్తా అన్నాం అనుకోండి, నెగటివ్ రిజల్ట్సే వస్తాయి. అటు తిప్పించి ఇటు తిప్పించి మనం మళ్ళీ అక్కడే ల్యాండ్ అవుతాం అన్నమాట. మనకి బెటర్ రిజల్ట్స్ రావడానికి ఛాన్సెస్ ఉండవు. ఎప్పుడైనా కానీ మనం పాజిటివ్గా ఉండి మనం పాజిటివ్గా ఉన్నామనుకోండి, మనం దేవుడి పైన నమ్మకం ఉంది, మనపైన మనకు నమ్మకం ఉంది, మనం చేస్తున్న దానిపైన మనకు నమ్మకం ఉంది. ఇలా నమ్మకం ఉన్నప్పుడు మనకు సంకేతాలు వస్తూ ఉంటాయి. సంకేతాలు దేని రూపంలో రావచ్చు, ఏంజిల్ నెంబర్స్ రూపంలో రావచ్చు, కలర్స్ రూపంలో రావచ్చు, లేకపోతే వ్యక్తుల రూపంలో రావచ్చు, లేకపోతే చూస్తున్న వీడియోల్లో పదే అవే రావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే నీకు లైఫ్ ఇట్లా ఉండబోతోంది అని చెప్పి మీకు వస్తున్న సూచనలు, సంకేతాలు. మనం దాన్ని నమ్మినామనుకోండి, రిమైన్ పాజిటివ్, ఇఫ్ యూ బిలీవ్ ఇట్స్ అప్ టు యూ, మనం నమ్మినామనుకోండి అది జరుగుతుంది. మనం అట్లా నమ్మకుండా మన అదృష్టాన్ని మనమే శంకిస్తూ అనుమానిస్తూ ఇట్లా చేస్తూ వచ్చినామనుకోండి, ఈ అబండెన్స్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ 6 of Wands అంటే సక్సెస్, ఇక్కడ మీకు అబండెన్స్ వచ్చింది, దీనికి సపోర్టివ్గా బిగ్ హ్యాపీ చేంజెస్ వచ్చినాయి. ఇక్కడ 2 of Wands వచ్చింది కాబట్టి ఇట్స్ అప్ టు యూ అంటున్నారు. మీ నమ్మకం, మీ డెసిషన్ ఎలా అంటే మీకు రిజల్ట్స్ కూడా అదే విధంగా వస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ టవర్ కార్డ్ ఇచ్చినారు. సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ వస్తాయి. సడన్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అది ఎస్గా అన్న కన్వర్ట్ కావచ్చు,
లేదు మేబీ నోగా కూడా కన్వర్ట్ కావచ్చు. సో ఈ చేంజెస్ విత్ ఇన్ ఫ్యూ వీక్స్లో మీకు ఉన్నాయి, మీరు ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అని మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏది తోసిపుచ్చేయట్లేదు, దేన్ని కాంట్రడిక్ట్ చేయట్లేదు, కానీ మీకు వేరే వేరే మార్గాల ద్వారా మీకే వదిలేస్తున్నారు. మీ ఆన్సర్ని మీరు ఏం చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఎలాంటి రిజల్ట్ పొందాలనుకుంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారో అదే మేనిఫెస్ట్ అవుతుందంట. కాబట్టి యూ రిమైన్ పాజిటివ్. బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో అయితే ఖచ్చితంగా ఉంది. అబండెన్స్ క్రియేట్ అవుతుంది. నో వచ్చినంత మాత్రాన అది నో కాదు, ఆ నో ఎస్ అవ్వడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే మనం ప్రెడిక్ట్ చేసేది ప్రస్తుతానికి రిలేటెడ్, ప్రస్తుతానికి ఉన్న ఎనర్జీస్ మారచ్చు. మారినప్పుడు డెసిషన్స్ మారచ్చు, చేంజెస్ రావచ్చు, ఒపీనియన్స్ మారచ్చు, రిజల్ట్ కూడా మారచ్చు. సో రిమైన్ పాజిటివ్. మీకు కానీ రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.